సంవత్సరానికి ఏ చక్రవడ్డీ రేటుతో మళ్ళీ చక్రవడ్డీ ఈ ప్రాబ్లం మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక 4704 ఈ 4704 అనే అసలు ఎంత అయింది 5766 అయింది. ఎన్ని సంవత్సరాలకు అయింది ఇది 2 years 2 సంవత్సరాలు. ఇది P ఇది A2 అంటే ఇక్కడ అమౌంట్ 1 ఉన్నది. ఇది గనక 1 ఇది 1 year అంటే ఇది కూడా 1 year. 1 year ఇది 1 year ఇది 1 year. టైం పీరియడ్ సేమ్ గా ఉంది. టైం పీరియడ్ సేమ్ గా ఉంటే ఏం సేమ్ గా ఉంటుంది సార్? స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ గా ఉంటుంది. అంటే ఇంటూ ఏదైతే ఈ వాల్యూ వస్తుందో ఇంటూ అదే వాల్యూ వస్తుంది. ఇంటూ అదే వాల్యూ వస్తుంది. అందుకే an is equivalent to p ఇంటూ ఎక్స్ పవర్ n అన్నాను. 2 ఇచ్చాడు కాబట్టి a2 is equivalent to p ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ రావాలి అని అంటే √a2 by p అయ్యాలి. కాబట్టి వీటిని ఫస్ట్ సింప్లిఫై చేసి అండర్ రూట్ చేద్దాం. ఇది 4704 ఇదేమో 5766. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 22352 ఇదేమో 2883 ఇది మళ్ళీ 2 మళ్ళీ మనం చేస్తే ఇది ఎంత సార్ 5766 228 జార్ 56 2 8 జార్ 16 ఇదేమో 3. సో మళ్ళీ మనము 3 తోటి చేసి చూద్దాం. 3 7 జార్ 21 3 8 జార్ 24 3 4 జార్ 12 3 9 జార్ 27 3 6 జార్ 18 1. ఇప్పుడు అండర్ రూట్ చేస్తే ఇది 784 ఇది 961. రూట్ 784 అంటే 28 961 అంటే 31 28 31 అయింది. ఎంత పెరిగింది 3/28 3/28 3/28 అప్రాక్సిమేట్లీ 3/27 చేస్తే 1/9 అంటే 11.11. హారము పెరిగింది. హారము పెరిగితే వాల్యూ తగ్గుతుంది. సో ఆన్సర్ 11.11 కి తక్కువ ఉండాలి. 11/3/7 11/3/7. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? టైం పీరియడ్ సేమ్ ఉంటే గ్యాప్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. ఇది ఎక్స్ ఇది ఎక్స్. సో a2 ఈజ్ ఈక్వలెంట్ టు p ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఏమవుతుంది అండర్ రూట్. 2 సైకిల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అదే 3 సైకిల్స్ ఉందనుకోండి క్యూబ్ రూట్ వస్తుంది. అదే 4 సైకిల్స్ ఉందనుకోండి ఫోర్త్. ఆ సైకిల్ టైం పీరియడ్ ఏదైనా కావచ్చు, సంవత్సరం కావచ్చు 3 నెలలు కావచ్చు ఏదైనా కావచ్చు. సార్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూడంగానే అన్నిట్లో హారాలు ఏమున్నాయి 7 7 ఉన్నాయి. హారము గనక పవర్ ఆఫ్ 2 కానీ పవర్ ఆఫ్ 5 కానీ 2 and 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ సమ్ యూజ్ చేస్తాం. అందుకే ఈ క్వశ్చన్ని మనము డిజిటల్ సమ్ యూజ్ చెయ్యలేము. డిజిటల్ సమ్ పవర్ ఆఫ్ 2 కి పవర్ ఆఫ్ 5 కి పవర్ ఆఫ్ 2 and 5 కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఆ వాల్యూస్ ఉన్నప్పుడే మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. డిజిటల్ సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నప్పుడు రాదు. 4వ ప్రాబ్లం అందరికీ క్లియర్ గా సార్?